చాలాసార్లు మీతో చెప్పాను, ఇశ్రాయేలు ప్రజల మధ్య అన్ని అద్భుతాలు, అన్ని ఆశ్చర్యకార్యాలు జరగటానికి గల కారణం ఏంటి తెలుసా? వారు యెహోవా యందు నమ్మిక ఉంచారు. ఆయన ప్రవక్త అయిన మోషే యందును నమ్మిక ఉంచారు. అంటే దేవుని యందు ఎంత నమ్మిక ఉంచారో ఆయన ప్రవక్త అయిన మోషే యందు కూడా నమ్మిక ఉంచారు. ప్రవక్తలను నమ్ముకున్నవాడు ఎవడో పాడవలేదండి. ప్రవక్తలను కాదనుకొని ముందుకెళ్ళిన వాడు ఎవడో బాగుపడలేదండి. ఒక సందేహం ఏంటో తెలుసా? ఆ ప్రవక్తల పరిచర్య ఇప్పుడుందా? కొత్త నిబంధన గ్రంథంలో కూడా ప్రవక్తల పరిచర్య ఉందా అంటే నువ్వేం సమాధానం చెప్తావు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనంలో సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు దేవుడు కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, మరికొందరిని కాపరులుగాను, మరికొందరిని. అంటే కొత్త నిబంధన సంఘంలో కూడా ఎవరున్నారు? ప్రవక్తలు ఉన్నారు. సంఘము క్షేమాభివృద్ధి నొందటానికి కొందరు అపోస్తలులు అయితే మరికొందరు ప్రవక్తలు. కొంతమంది అవివేకులు ఉన్నారు. ప్రవక్తల పరిచర్య కొత్త నిబంధన సంఘంలో లేదు అని వాదించే, ప్రవక్తల పరిచర్య కొత్త నిబంధన సంఘంలో లేదు అని వాదించే కొంతమంది ఉన్నారు. వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు. కానీ ఒకటి మాత్రం నిజం, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తల పరిచర్య క్రొత్త నిబంధనలో కూడా ఉంది. పౌల అపోస్తలుని గూర్చి అగబు అనే ఒక ప్రవక్త ప్రవచించాడు. నువ్వు యెరూషలేమునకు వెళ్తే ఇలాంటి శ్రమ నీకు కలగబోతుందని చెప్పాడు. అదే జరిగింది. అగబు అనే ప్రవక్త ప్రవచించాడు. క్రొత్త నిబంధనలో కూడా ఒక ప్రవక్తి మాట నమ్మాడండి బారాకు. బలాఢ్యుడైన సిసెరా మీదకు యుద్ధము చేయటానికి బయలుదేరాడండి. 900 ఇనుప రథములున్న బలాఢ్యుడైన సిసెరా మీదకు యుద్ధం చేయటానికి బయలుదేరాడు ఒక ప్రవక్తి మాట నమ్మి. దేవుడు అతనికి చెప్పండి సహాయము చేయవచ్చును. మీలో ఎంతమంది ప్రవక్తల ద్వారా పలుకుబడిన మాటను నమ్మి ఆ వాగ్దాన ఫలం అనుభవించటానికి ఆ వైపు బయలుదేరిన మీతో ప్రవక్తల మాటను ఎప్పుడూ సిల్లీగా తీసుకోకూడదు, సింపుల్గా తీసుకోకూడదు. చాలా సీరియస్గా తీసుకోవాలి. వారు నవ్వుతూ పలికిన మాటను కూడా నువ్వు సీరియస్గా తీసుకోవాలి. నీ గురించి ఒక మాట వారు సెలవిచ్చారే, దేవుని యొద్ద నుండి పట్టుకొని తీసుకొని వచ్చిన ఒక మాట నీతో చెప్పారే, దాన్ని నువ్వు సీరియస్గా తీసుకోవాలి. నీ పిల్లలను గూర్చి, నిన్ను గూర్చి తన ప్రవక్తల నోట దేవుడు దేన్ని ఉంచాడో దాన్ని నువ్వు సీరియస్గా తీసుకోవాలి. లేకపోతే నష్టపోతావు. తన ప్రవక్తి మాట నమ్మి బారాకు బయలుదేరాడు. దేవుడు అతనికి సహాయం చేతికి వచ్చాడు. యెహోషాపాతు చెప్పినట్లు ఆయన ప్రవక్తల్ని నమ్ముకున్నాడు. బారాకు విజయశీలుడయ్యాడు, కృతార్థుడయ్యాడు.
తన జీవితం సార్థకమైపోయింది. ఆహాబు రాజు ప్రవక్తలను నమ్మలేదు, ప్రవక్తలను చంపించాడు. అతని రక్తం కుక్కలు నాకాయి. దేవుడు తను చేయదలించిన కార్యాన్ని ఒక అపోస్తలుడి ద్వారానో, ఒక ప్రవక్త ద్వారానో, ఒక స్వార్థికుని ద్వారానో, ఉపదేశకుని ద్వారానో, బోధకుని ద్వారానో దేవుడు నీకు తెలియజేస్తాడు. దాన్ని నమ్మాలి. అప్పుడు నువ్వు కృతార్థుడు అవుతావు, నువ్వు విజయశీలుడు అవుతావు. సీరియస్గా తీసుకోవాలి ఆ మాట. బారాకు, సీసెరాను దేవుడు నీ చేతికి అప్పగించిన దినం ఇదే. సీసెరాను నీ చేతికి అప్పగించటానికి దేవుడు నీకు ముందుగా బయలుదేరాడు అని ఒక మాట చెప్పిందంతే. వెంటనే స్వచ్ఛందంగా యుద్ధానికి వచ్చిన వారిని 10,000 మందిని వెంట పెట్టుకొని బారాకు యుద్ధానికి బయలుదేరిపోయాడు. దేవుడు అతనికి సహాయము చేయవచ్చును. వాగ్దానం పొందుకొని, ప్రవక్తి ద్వారా ఒక వాగ్దానం పొందుకొని ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు అడుగులేస్తున్న అతనికి దేవుడు సహాయము చేయవచ్చును. చాలాసార్లు దేవుడు నీతో మాట్లాడాడు. చాలా వాగ్దానాలు దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు దాని మీద దృష్టి పెట్టలేదు, దాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడేనంటావా, దానికి టైం ఉంటుందిలే అని నువ్వు అక్కడ పడేసావు. నువ్వు దాన్ని అనుభవించలేకపోయావు, విశ్వసించలేదు నువ్వు. కానీ ఈ శుభకరమైన మాసంలో, ఈ సెప్టెంబర్ మాసంలో ఒక దైవ సేవకునిగా ప్రకటిస్తున్నాను, ఒక దైవజనునిగా, దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. నీ కొరకై దేవుడు చేసిన కార్యాన్ని, నీ కొరకై దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాన్ని, ఈ పరిచర్యల కొరకు దేవుడు ఉద్దేశమును సఫలీకృతము చేయటానికి, నీ ఎడల నా ఎడల ఈ పరిచర్య ఎడల దేవుని కొన్న సంకల్పం అంతా నెరవేర్చటానికి దేవుడు సహాయము చేయవచ్చును. వస్తాడు అని చెప్పటం లేదు, వచ్చాను.